అందరికి ప్రైజ్ లార్డ్. నేను మీ అభినయ దర్శన్. ఈరోజు మనం మాట్లాడబోయేది పక్కా ఫ్యాక్ట్స్ మీద మాట్లాడబోతున్నాం. ఒక ప్రశ్న నేను అడుగుతున్నా. 15 సంవత్సరాల కాలంలో ఏ రాజకీయ పార్టీ క్రైస్తవుల కోసం ఏం చేశారు? ఎన్నికలకు ముందు మనల్ని పాస్టర్ గారు, మిషనరీ గారు, సోదరుడా, చెల్లి, అన్న, తమ్ముడా, అక్క అని పిలుస్తారు. ఎన్నికలు పూర్తయ్యాక కనీసం మన వైపు కన్నెత్తి కూడా చూడరు. నేను ఈ రోజుకు మాట చెప్తాను. వాగ్దానాలు వందల కొలది మాటలు వచ్చాయి, కానీ వాస్తవాలకు వచ్చేసరికి జీరో, శూన్యం. ఇది రాజకీయాల ప్రియం కాదు, రాజకీయాల ప్రయోజనం. కూటమి పాలనలో క్రైస్తవుల మీద, సంఘాల మీద, పాస్టర్ల మీద జరిగిన దాడులకి ఎన్ని యాక్షన్స్ తీసుకున్నారు? చర్చి భూములపై ల్యాండ్ గ్రాబులకి ఎన్ని ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారు? క్రైస్తవ ఎస్సీ, ఓబీసీ రిజర్వేషన్ల కోసం ఎన్ని చర్చలు జరిగాయి? ఇకపోతే వైసీపీ పాలన, మైనారిటీ ప్రేమ ఉందనుకుంటే ఎస్సీల మీద, ఎస్టీల మీద, క్రైస్తవుల మీద దాడులు జరిగినప్పుడు ఫీల్డ్లోకి ఏ వైసీపీ నాయకుడు వచ్చి మాట్లాడాడు? ఏదైనా నేరుగా క్రిస్టియన్స్ సేఫ్టీ కోసం ఒక వింగ్ ఏదైనా ఏర్పాటు చేశారా? పాస్టర్ల భద్రత కోసం ఏదైనా ఒక డెడికేటెడ్ హెల్ప్ లైన్ లాంటిది ఇచ్చారా? 15 సంవత్సరాల కాలంలో క్రైస్తవుల సమస్యలు ఇలాగే కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ అలాగే ఉన్నాయి. దాడులు పెరిగాయి, చర్చి భూముల మీద అక్రమాలు పెరిగాయి, పాస్టర్లపై కేసులు పెరిగాయి, మిషనరీలపై వేధింపులు పెరిగాయి, ఉద్యమాలు, రక్షణ తగ్గిపోయాయి. కానీ ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళు చేసిన పని ఒకటే, ఏంటో తెలుసా? మౌనం వహించటం, సైలెన్స్. ఎన్నికల సమయంలో ఇలాంటి హామీలు ఎన్నో ఇస్తారు క్రైస్తవులకి, పాస్టర్లకి. ఏమనో తెలుసా? మీ ఓటు మాకు చాలా విలువైంది, మీ క్రైస్తవుల మీద దాడులు జరగకుండా మేము అడ్డుపడతాం, క్రైస్తవుల భూములు ఎవరు ఆక్రమించకుండా మేము అడ్డుపడతాం, క్రైస్తవ సమాధుల తోటలకు స్థలాల్ని కేటాయిస్తాం. ఇలాంటి హామీలు ఎన్నో ఇచ్చిన వీళ్ళు గెలిచిన తర్వాత ప్రామిసెస్ బికమ్స్ పిక్సెల్స్, రియాలిటీ బికమ్స్ సైలెన్స్. ఇది జరుగుతుంది. ఎందుకు క్రైస్తవులను మాత్రమే ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారు మీకు తెలుసా? క్రిస్టియన్స్ ఆర్ యునైటెడ్ ఇన్ వర్షిప్, బట్ దే ఆర్ డివైడెడ్ డ్యూరింగ్ ఎలక్షన్స్. తెలుగులో చెప్తాను. క్రైస్తవులు ఆరాధన సమయాల్లో, ప్రార్థనల సమయాల్లో ఒకటిగా ఉంటారు, ఐక్యతగా ఉంటారు, ఐక్యమత్యంగా ఉంటారు. రాజకీయాల సమయంలో మాత్రం విడివిడిగా విడిపోతారు. ఎందుకు అంటే ఒకటే చెప్తున్నాను. ఒకడేమో నేను క్రైస్తవున్నే, కానీ నేను నా బీసీ నాయకుడికే ఓటేస్తా. నేను క్రైస్తవున్నే, కానీ నేను నా ఓసీ నాయకుడికి ఓటేస్తా. నేను క్రైస్తవున్నే, నేను ఎస్సీ క్రైస్తవుని కాబట్టి ఎస్సీ నాయకుడికి ఓటేస్తా. నేను ఓసీ క్రైస్తవుని కాబట్టి ఓసీ నాయకుడికి ఓటేస్తా. బీసీ క్రైస్తవుని కాబట్టి బీసీ నాయకుడికి ఓటేస్తానని కులాల వారిగా క్రైస్తవులు విడిగా విడిపోతున్నారు. కాబట్టి అందువలనే మనము వాళ్ళ దృష్టిలో చులకన అవుతున్నాము. మనము ఏదైతే విడిపోతున్నామో రాజకీయాల టైంలో, ఎలక్షన్స్ టైంలో, ఈ గ్యాప్ని రాజకీయ పార్టీలు అద్భుతంగా వాడుకుంటున్నారు. ఏమని? మీరు క్రైస్తవులే కావచ్చు, మీరు ఓసీ కదా, మీరు క్రైస్తవులే కావచ్చు, మీరు బీసీ కదా, మీరు క్రైస్తవులే కావచ్చు, మీరు ముస్లిం కదా, మీరు క్రైస్తవులే కావచ్చు, మీరు బడుగు బలహీన వర్గాలు కదా, కాబట్టి పలానా నాయకుడికి మీరు ఓటేయండి. చర్చికి వెళ్తున్నప్పుడు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరు కలిసి వెళ్ళండి ఆరాధనకి. కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం మీరు విడిపోవాలి అని మనకు నేర్పిస్తున్నారు. అమాయకమైన క్రైస్తవ జనాంగం ఇది గుర్తించలేక విడివిడిగా విడిపోతున్నారు. ఎన్నికల టైంలో ఈ గ్యాప్ రాజకీయ పార్టీలకు లబ్ధికరంగా మారింది. ఏపీ, తెలంగాణ, తెలుగు క్రైస్తవులలో అసెంబ్లీలో మాట్లాడటానికి ఒక్క శాసనసభ్యుడి పేరు చెప్పండి మీరు చూద్దాం. ఒక్క ఎమ్మెల్యే పేరు చెప్పండి చూద్దాం. లేడు. లోక్సభలో, పార్లమెంట్లో మన క్రైస్తవుల హక్కులకు దాడులు, భంగం కలిగినప్పుడు పార్లమెంటులో నిల్చొని మాట్లాడటానికి ఎవరున్నారు? ఉన్నారా? ఉంటే పేరు చెప్పండి. నేను చెప్పనా?
ఎవ్వరూ లేరు. ఎందుకో తెలుసా? మనకంటూ మన క్రైస్తవ జనానికి మనకంటూ ప్రతినిధులు లేరు. మనం జనం ఎక్కువున్నా మన శక్తి మాత్రం జీరో. అందుకే పాస్టర్ల మీద దాడులు జరిగినా, చర్చీలని కూలగొట్టినా, క్రైస్తవులకు అడ్డంకులు ఎదురైనా మనం ఎక్కడ నోరు విప్పము, నోరు మూసుకొని మౌనాన్ని వహిస్తాము. అసెంబ్లీలో క్రైస్తవుల పక్షముగా గలం గొంతు లేకపోతే అసలు సమాజంలో క్రైస్తవులకు గౌరవం, రాజకీయ పార్టీల నుంచి గౌరవం ఎలా లభిస్తుంది? ఇది ఎవ్వరి మీద ద్వేషం కాదు, క్రైస్తవుల మీద ఎన్నటి నుంచో జరుగుతున్నటువంటి దాడులకు గాను మనము మాట్లాడాలి, నిలబడాలి అనుకుంటున్నటువంటి ఒక శక్తి. మన పార్టీ, మనం పెట్టబోయే పొలిటికల్ పార్టీ యొక్క ఎజెండా ఏంటంటే క్రైస్తవుల రక్షణ, పాస్టర్ల సంఘాల యొక్క భద్రత, చర్చి భూముల రక్షణ చట్టం, క్రైస్తవ యువతీ యువకులకు ఉద్యోగ భరోసా, మహిళలకు రక్షణ, దాడులపై జీరో టాలరెన్స్ లాగా అసెంబ్లీ మరియు లోక్సభలో ప్రత్యక్ష ప్రతినిధులు. ఇది మతపరమైనటువంటి పార్టీ కాదు, ఇది సామాజిక న్యాయం కోసం వెలువడుతున్నటువంటి క్రైస్తవుల గొంతుక. పట్టాం 15 సంవత్సరాలుగా ఓపిక పడుతూనే ఉన్నాం. ఇకపై మాత్రం మౌనం కాదు, మనమే గర్జనవ్వాలి. ఎన్నికల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా వెంట తిరిగే నాయకులు పాలనలో మనల్ని మర్చిపోతే ఇకపై మనము వాళ్ళని మరిచిపోవాల్సి వస్తుంది. క్రైస్తవులు ఇకపై సాఫ్ట్ టార్గెట్స్ కాదు, క్రైస్తవులు ఇకపై హార్డ్, స్ట్రెంగ్తెన్, స్ట్రాంగ్ సిటిజన్స్. ఇదే కొత్త యుగం, ఇదే కొత్త గలం, ఇదే క్రైస్తవ సమాజం యొక్క శక్తి. మనమేకమైతే ఏపీ తెలంగాణ రాజకీయ చరిత్రను కూడా మార్చగలుగుతాం. కాబట్టి క్రైస్తవులారా, మనమందరం ఏకమవుదాం. నేను వస్తున్నాను. ప్రతి ఇంటి బిడ్డగా, మీ తోబుట్టువుగా, మీ గలముగా, చరిత్రను తిరగరాసే కలముగా, మీ ధైర్యంగా, ఓ సైన్యముగా జనవరి 10వ తారీఖు నుంచి పాదయాత్రతో క్రైస్తవులందరినీ, క్రైస్తవ నాయకులందరినీ, క్రైస్తవ సంఘ కాపరులందరినీ, క్రైస్తవ సమాజం అంతటిని ఏకం చేయటానికి పాదయాత్రతో మీ ఇంటి గుమ్మంకి వస్తున్నాను, మీ ఇంటి తలుపు తడుతున్నాను. సిద్ధం కండి. థ్యాంక్ యూ.